సో అది ఇద్దరి వాదన. పొలిటికల్ రిజర్వేషన్ వేరుగా ఉంటుంది. ఇది అర్థం చేసుకోకుండా కేంద్ర మంత్రి ఎలా అయ్యారు, ఎలా మాట్లాడతారు అలా అంటూ రేవంత్ రెడ్డి చిట్చాట్లో మీడియాతో మాట్లాడిన మాటని చూస్తున్నాము. అట్ ది సేమ్ టైం కిషన్ రెడ్డి కూడా 10% ముస్లిం రిజర్వేషన్ తీసేస్తే అప్పుడు మేము పూర్తి బాధ్యత తీసుకుంటాము, 42% రిజర్వేషన్లు ఇప్పించేందుకు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. చట్టం మొత్తం చదువు దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్గా మొత్తం ఎన్బ్లాక్ 42% రిజర్వేషన్, సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ అది ఎడ్యుకేషన్లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్లో ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మేము మాట్లాడుతున్నది ఈ గ్రూప్కి 4% ఉంది రిజర్వేషన్, 10-8 వచ్చింది ఆల్రెడీ ఉంది. ఏపీ పొలిటికల్ రిజర్వేషన్ కేటగిరీ ఉందా? బీసీ అంటే బీసీ ఉంది. ఆయనకు ఆ మాత్రం కూడా అర్థం కాకుండా కేంద్ర మంత్రి అయితే నేను ముస్లింకి లేనే లేదు. ముస్లింస్ అంటే రిజర్వేషనే లేదు. 10% ముస్లిం రిజర్వేషన్కి నేను బాధ్యత తీసుకున్నాను. 10% ముస్లింలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ తీసి 42కు 42 నిజమైనటువంటి మా బీసీ సామాజిక వర్గాలు లబ్ధి పొందే విధంగా చట్టాన్ని మార్చగరా నేను నరేంద్ర మోడీ గారితో మాట్లాడుతాను. ఆ రోజు 4% రిజర్వేషన్ ఇస్తేనే ముస్లింలకు హైకోర్టు కొట్టేసింది. హైదరాబాద్లో ధర్మాసనం కొట్టేసింది. ఈరోజు మీరు 10% ఇస్తున్నారు. మరి 4%ని హైకోర్టు ధర్మాసనం కొట్టేస్తే ఈరోజు మీరు ఏ ప్రాతిపాదికన ముస్లింలకు 10% ఇస్తున్నారు? ఈరోజు జస్ట్ మభ్యపెట్టడం కోసమా, బీసీలకు మోసం చేయడం కోసమా, బీసీలకు అన్యాయం చేయడం కోసమా, న్యాయస్థానం తీర్పును అవహేళన చేయడం కోసమా మీరు ఈ మతపరమైన రిజర్వేషన్ ఇస్తున్నారో ఈరోజు యావత్తు భారతదేశానికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. రిజర్వేషన్లపై కాంగ్రెస్కు కిషన్ రెడ్డి ఇచ్చిన ఆఫర్ అది. ముస్లింలకు 10% రిజర్వేషన్లు తీసేస్తే 42% బీసీ రిజర్వేషన్ కోసం బాధ్యత తీసుకుంటామంటున్నారు. అయితే ముఖ్యమంత్రి అంటున్నారు విద్యా ఉద్యోగాలకి ఏబిసిడి గ్రూపులు ఉంటాయి తప్పితే పొలిటికల్ రిజర్వేషన్ అంటూ ఉండదు. ఈ విషయంపై అవగాహనతో మాట్లాడమనండి. ఒక కేంద్ర మంత్రి అయ్యుండి ఆయన ఎలా మాట్లాడుతున్నారు? అసలు ముస్లింలకు ఇందులో రిజర్వేషనే లేదు అని చెప్పి సీఎం చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం జీవో ఇచ్చి ఎన్నికలకు వెళితే ఎవరైనా కోర్టుకు వెళితే మళ్ళీ స్టే వస్తుంది కాబట్టి రిజర్వేషన్ గురించి అబద్ధపు హామీలు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళలేం కాబట్టి సెప్టెంబర్ 30 కల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోర్టు చెప్పింది కాబట్టి తొందరలోనే పీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించి నిర్ణయం తీసుకుంటామంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ సాధన కోసం పూర్తి స్థాయిలో మేము ప్రయత్నం చేశాము. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా మా ప్రక్రియల్ని పూర్తి చేశాము. ఇక బీజేపీ వంతుంది, బీజేపీ ఏం చేస్తుందో చూడాలి అంటున్నారు. కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆ విజువల్సే మీరు సెకండ్ రైట్ సైడ్ విజువల్స్లో చూస్తున్నారు. పొలిటికల్ రిజర్వేషన్పై అవగాహన లేకుండా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు అంటున్నారు సీఎం. పూర్తిగా డాక్యుమెంట్లు చదవమనండి ముందు అంటున్నారు ఆయన. ఉద్యోగాలు విద్యకి సంబంధించి కేటగిరీలు ఉంటాయి కానీ రాజకీయ రిజర్వేషన్లకు ఎలాంటి కేటగిరీ అంటూ ఉండదు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతున్నారు అంటున్నారు. బీసీలపై ప్రేమ ఉంటే వెంటనే ఈ రిజర్వేషన్ బిల్ని ఆమోదించండి అంటున్నారు సీఎం. చట్టం మొత్తం చదువు దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్గా మొత్తం ఎన్బ్లాక్ 42% రిజర్వేషన్, సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ అది ఎడ్యుకేషన్లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్లో ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మేము మాట్లాడుతున్నది ఈ గ్రూప్కి 4% ఉంది రిజర్వేషన్, 10-8 వచ్చింది ఆల్రెడీ ఉంది. ఏపీ పొలిటికల్ రిజర్వేషన్ కేటగిరీ ఉందా? బీసీ అంటే బీసీ ఉంది. ఆయనకు ఆ మాత్రం కూడా అర్థం కాకుండా కేంద్ర మంత్రి అయితే నేను ముస్లింకి లేనే లేదు. ముస్లింస్ అంటే రిజర్వేషన్